ప్రభుత్వం ఏదైతుందో మా ప్రభుత్వం. ఎందుకంటే ఎంతో కొంత మేము చేయగలిగినాం రైతులకు. మొత్తం చేసినామని చెప్పట్లేదు కానీ స్వతంత్ర భారతదేశంలో 28 రాష్ట్రాలు అదే విధంగా 8 కేంద్ర ప్రాంతీయ పాలనలో ఉన్న రైతుల కంటే మన రాష్ట్రంలో ఉన్న రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరింది అన్నది వాస్తవం, జగవేరిన సత్యం. ఎందుకంటే ఒక 80,000 కోట్ల అమౌంట్ ను దాదాపు 70 లక్షల మంది అకౌంట్ లో డైరెక్ట్ వేయగలిగాం. ఎలాంటి అవినీతి గారు ఒక నిమిషం ఆగండి, చెప్తారు. లేదండి ఒక నిమిషం ఆగండి, చెప్తా. అది కూడా చెప్తా ఆగండి అది కూడా చెప్తా. ఒక నిమిషం ఆగండి బ్రదర్. ఇవో అడిగినప్పుడు వినే ఓపిక కూడా ఉండాలి. నేను రుజువులతో సహా చెప్తాను. ఒక నిమిషం ఆగుతారా? మీకు వినబడుతుందా? రామచంద్ర గౌడ్ గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు మొత్తం చెప్పని తర్వాత మీకు డౌట్స్ ఉంటే మనం అడుగుదాం. మీకు వినబడకపోతే వినికిడి సంబంధించిన పంపుతా. ఒక నిమిషం ఆగండి, పూర్తిగా చెప్పనియండి. ఎందుకంటే మీరు అన్నారు, ఎందుకంటే 100 ఎకరాల వాళ్ళకి ఇచ్చినామంటే నేను చెప్తా 90% మేమైతే 2 ఎకరాలకు సంబంధించిన రైతులే రాష్ట్రంలో ఉన్నారు. మీకు లెక్కలతో సహా చెప్తా. ఎందుకంటే 42 లక్షల మంది రైతులు 90% మేము ఇచ్చింది చెప్తా. అదే విధంగా 25 ఎకరాలు మీరు అన్న 100 ఎకరాలు అన్నారు కదా, 6,488 మంది మాత్రమే. ఇందులో కూడా కొంతమంది వెనకకి ఇవ్వడం జరిగింది కొంత. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు బాగున్న ఏం చేసినట్టు కొంతమంది వెనకకి ఇవ్వడం కూడా జరిగింది కొంత రైతులు. ఎందుకంటే మేము రైతులాగా చూసినాం. ఎందుకంటే అక్కడక్కడ పొరపాట్లు ఇవ్వాలి చేసినంటే వ్యవసాయానికి సంబంధించిన అధికారులు వ్యవసాయం ఏదైతే అక్కడ నాటు పడితేనే, అక్కడ విత్తనాలు పడితేనే మేము రైతు బంధు ఇవ్వమని చెప్పినాం. కానీ కొందరు అధికారులు అక్కడ ఉన్న ఏదైతే గ్రామ స్థాయిలో అదే విధంగా వివిధ మండల స్థాయిలో ఉన్న ఏదైతే రైతులతో కొంచెం అక్కడక్కడ అంటే ఉన్నత వర్గాలతో కుమ్మకై కొన్ని విషయాలు జరగవచ్చు. ఎందుకంటే ఏ పథకమైనా 100% ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు. ఏదైతే కింది స్థాయిలో జరిగిన తప్పులను మేము సవరించుకుంటూ పోయినాం అంతే తప్ప. కానీ నేను చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ ఏ విధంగా చెప్తున్నారంటే మేము మొత్తం రైతులకి మొత్తం నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతులు చంపింది ఎవరండి? రైతులు పంజాబ్ నుంచి వస్తుంటే మొత్తం రోడ్డు తవ్వింది ఎవరండి? వాళ్ళ మీద గవర్నమెంట్ పెట్టింది ఎవరు? వాళ్ళని చంపింది ఎవరు? ఒక నిమిషం ఆగండి కదా, పూర్తిగా మాట్లాడండి. ఎందుకంటే మీ వర్షాన్ని కూడా వస్తా, కాంగ్రెస్ వర్షాన్ని కూడా వస్తా. ఈ రోజుకు రైతులు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450 పై చిలుకు రైతులు చచ్చిపోయారు. ఒక్కరింటికి పోయిందా? ఢిల్లీకి 52, 42 సార్లు 43 సార్లు పోతున్నారు కదా, ఒక్క రైతింటికి పోయిందా? విద్యార్థులు చచ్చిపోతున్నారు, పిట్టల్లాగా రాలిపోతున్నారు. వాళ్ళ ఇంటికి పోయిందా? ఎందుకంటే మనసు ఉండాలండి ప్రభుత్వానికి. మనసు లేని ప్రభుత్వం. ఎందుకంటే సాతికన్న గారు కూడా పూర్తి స్థాయిలో తిరుగుతున్నారు గ్రామాలలో. రైతుకు సంబంధించిన బాధలు తెలుసు, విద్యార్థులకు సంబంధించిన బాధలు తెలుసు. ఎవరు ఆదుకుంటున్నారండి? ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప కింది స్థాయి ఒక ప్రజల గురించి ఎవరు ఆలోచించలేదు. ఒక పేదోళ్ళ గురించి ఎవరు ఆలోచించలేదు. చెప్తా వినండి, ఒక రైతు ఎంత ఇబ్బంది పడేదండి వీళ్ళ పరిపాలనలో. ఎరువుల కోసము చెప్పులు పెట్టుకొని నిలబడ్డ పరిస్థితులు. అర్ధరాత్రి 12 గంటలకు 1ంటికి 2 గంటల కరెంట్ వచ్చేది. మేము 24 గంటల కరెంట్ ఇచ్చినాం. దేశంలో ఎవరు ఇచ్చారు? మాకంటే ముందు. అదే విధంగా రైతు బంధు మాకంటే ఎవరు ఇచ్చారు దేశంలో ముందు. అదే విధంగా రైతు బీమా సాదికన్న గారు చెప్తున్నారు సాధారణంగా చనిపోయినా కూడా ఇచ్చినాం. ఏంటంటే ఒక రైతు ప్రమాదంలో చనిపోతే కాదు, సాధారణ మరణమైనా కూడా మేము వెంటనే ఆయన అకౌంట్ లో విత్ ఇన్ 10 days మేము అమౌంట్ 5 లక్షలు ఇచ్చి భరోసా ఇచ్చినాం అంతే. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఒక రైతు బీమాన్ని తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. ఆ 5 లక్షలతో ఆ కుటుంబాలు ఎంతో కొంత మనిషిని తీసుకురాలేము, ఒక రైతుని తీసుకురాలేము. కానీ ఆ కుటుంబాన్ని ఆదుకున్న గొప్ప గుణం ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారికి కొంచెం అర్థం చేసుకోవాలి విద్యులు అందరూ. ఎందుకంటే సరే అన్ని ప్రభుత్వాలు వస్తాయి, మారుతాయి, పోతాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ రైతుల గురించి పూర్తి స్థాయిలో ఏకైక ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నదో ఒక కేసీఆర్ తప్ప పూర్తి స్థాయిలో ఎవరు ఆలోచించలేదు. ఎందుకంటే మొత్తం ఓట్ బ్యాంకులని ఆలోచిస్తున్నారు. ఓట్లు పడదాకనే వీళ్ళు ఇప్పుడు కౌలు రైతులకు ఇస్తా అన్నారు, 15,000 ఇస్తా అన్నారు, అది లేదు. ఎందుకంటే ఇక్కడ 2024-25 బడ్జెట్ కూడా చూపెడతా. ఎందుకంటే రైతులకు వీళ్ళు ఏం హామీ ఇచ్చారు అన్నది కూడా చూపెడతా. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ రుణమాఫీకి 31,000 కోట్లు వీళ్ళు 24-25 బడ్జెట్ లో కేటాయించింది. అంటే ఇప్పుడు వీళ్ళు చేసింది ఇప్పుడు మన కాంగ్రెస్ మిత్రుడు ఒప్పుకుంటాడు 22,000 కోట్లు పచ్చాబద్ధం. నేను చెప్తున్నా కదా 10,000 నుంచి 12,000 కోట్లు మాత్రమే తర్జుమైనవి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు రైతు రుణమాఫీకి సంబంధించి బ్యాంకులకు ఏజెంట్గా వ్యవహరించింది. ఎందుకంటే ఏదైతే రైతులు తనఖా పెట్టి తీసుకున్న రుణాలను ముక్కుబిండి వసూలు చేసిండు. 3 లక్షలు 4 లక్షలు వసూలు చేసి వీళ్ళు ఇచ్చింది తక్కువ, ఏదైతే బ్యాంకుల నుంచి వసూలు చేసింది ఎక్కువ. ఈ విధంగా రైతులను ముక్కుబిండి వసూలు చేసి బ్యాంకుకి ఏజెంట్ లాగా పనిచేసింది. అదే విధంగా ఇంకో విషయం చెప్తా. ఎందుకంటే రైతు భరోసా కూడా వీళ్ళు ఏ విధంగా చేస్తా అన్నారు, ఏ విధంగా చేసేది అన్నది కూడా మొత్తం జగమెర్ర సత్యం. 15,000 చేస్తా అన్నారు బడ్జెట్ బుక్ లో, చేసేలాంటి 15,000 చేయలేదు. నేను చెప్తున్నా రైతులకు అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా రైతు కూలి సంక్షేమం కోసం 12,000 అన్నారు. ఇది ఇంత ముందు బడ్జెట్ కాదు, పోయిన బడ్జెట్.
ఇక ఇంత ముందు బడ్జెట్ కూడా తీసి పక్క పెడితే ఏముండదు. పోయిన బడ్జెట్ చేయలేడు, ఈ బడ్జెట్ ఎక్కడ చేస్తాడు? ఎందుకంటే రైతులకు ఏ ఒక ఆచరణ నిలబడాలి. ఒక రైతు బాగుంటే మొత్తం అన్ని రాష్ట్రంలో అన్ని సెక్షన్స్ బాగుంటాయి. ఎందుకంటే రైతు చేతిలో డబ్బులుంటే అవి సిటీకి వస్తాయి, షాపులు నడుస్తాయి. అదే విధంగా